దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆత్మ అయి ఉన్నారు కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో యేసు ప్రభువు వారు చెప్పారంటే, సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు అటువంటి అక్కడ సమరయ స్త్రీతో ఈ విధంగా అంటూ ఉన్నారు. యోహాను 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి మహింపరచాలంటే, దేవుణ్ణి ఘనపరచాలంటే, దేవుణ్ణి కొనియాడాలంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మ ఉంటేనే కానీ ప్రియులారా మనం చేసే స్తుతి ఆరాధన స్తుతి దేవుని దగ్గరికి వెళ్ళదు. దేవుని యొక్క ఆత్మ లేకపోతే, ప్రభు ఆత్మ లేకపోతే, యేసయ్య ఆత్మ లేకపోతే మరి మన స్తుతి దేవుని దగ్గరకు వెళ్ళదు. కాబట్టి పిల్లరా, ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని ఆత్మ కావాలి. అదే చెప్తున్నారు కదా ఆయన, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ మాట గుర్తుంచుకుంటే పిల్లరా మనము దేవునికి ఆత్మ పొందడానికి ప్రయత్నం చేయగలము. కాబట్టి పిల్లరా, మరి అటువంటి దేవుని ఆత్మ మనం ఎట్లా పొందగలం? మనం ఏ విధంగా పొందగలం అంటే కొన్ని ఉదాహరణలు మనకు దేవుడు ఇచ్చారు బైబిల్లో. ఏదంటే మనం దేవుడు మనతో మాట్లాడు ద్వారా దేవుని ఆత్మ మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా, నీవు నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు ప్రభువా అని ఆయనను మనం ప్రార్థించగలగాలి, అడగగలగాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా అడుగుతామో, మనకు ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతారో దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.